అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏమైంది? లేదురా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలి. ఏమైంది? మీ మావయ్య వచ్చాడురా, పెళ్లి పత్రికలు తీసుకొని. మన పక్కింటి వాళ్ళకి కూడా ఇచ్చి వెళ్ళారా, కానీ మనకి ఇవ్వలేదు. అంత అంత కాని వాళ్ళం అయిపోయామారా మనం అతనికి. నాది కూడా ఒకే రక్తమే అని వచ్చి ఒక్క కారుడు అలా ఇచ్చేసి వెళ్ళుంటే నాకెంత పేరుండేదిరా. ఇక్కడ బాధగా ఉందిరా, గుండెల్లో ఇక్కడ బాధగా ఉంది. ఊరుకోమా, ప్లీజ్ ఏడవద్దు. ఈ ప్రపంచంలో అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. కాబట్టి మావయ్య నీకు వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదనో, లేకపోతే ఎదురింటి వాళ్ళు పేరెంటానికి పిలవలేదనో బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రపంచంలో ఎవరికి వారే యమునా తీరే అని బతికేస్తున్నారు. సో కాబట్టి నీ గురించి ఆలోచించు, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. ఒకరికి అన్యాయం చేయకుండా ఎంత వరకు మనం సాధించగలమో అంతవరకు సాధిస్తేనే జీవితం. ఇప్పుడు అర్థమైంది బిడ్డ, ఈ ప్రపంచంలో డబ్బు ఒక్కటే ప్రధానం అని. మంచి మార్గంలో నువ్వు ఎంత డబ్బునైనా సంపాదించి వెనకేసుకో, నీకు ఖచ్చితంగా పేరే ఉంటుంది బిడ్డ, గుర్తెట్టుకో. ఇది అదెట్టుకొని నువ్వు కష్టపడు బిడ్డ, కష్టపడు. తమ్ముడి ముఖాన్ని కూడా సరిగా చూడలేకపోయాను బిడ్డ, బాధగా ఉంది బిడ్డ. బాధపడొద్దమ్మా ప్లీజ్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి స్వర్గాన్నో నరకాన్నో కొంత సమయం తర్వాత ఖచ్చితంగా చేరుకుంటాడు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఎదుటి వాళ్ళ గురించి కాదమ్మా. ఎదుటి వాళ్ళు సంతోషంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, వాళ్ళు ఎలా ఉంటే అలా రియాక్ట్ అయితే ఇంకా మనం ఎందుకమ్మా పుట్టడం. ఆ దేవుడు అందరికీ మంచి రోజులు ఇస్తాడు, అందరికీ చెడ్డ రోజులు కూడా ఇస్తాడు. ఈ ప్రపంచంలో ఏం లేకపోయినా ఏం ఉన్నా ఆ దేవుడు సృష్టించిన సృష్టి మాత్రం ఉంటుంది. అదే మనిషి పుట్టుక చావు, ఈ రెండింటి మధ్య ఉండేదే మొత్తం మనిషి జీవితం. అది శాశ్వతం కాదని స్వామి వివేకానంద ఏ రోజో చెప్పాడు. నథింగ్ ఈజ్ పర్మనెంట్.